जय श्री गणेश जय श्री राम। సో ఈరోజు నేను కైతబాద్ బడా గణేష్ వచ్చేసిన 28 జూన్ 2025 మార్నింగ్ అప్డేట్ ఇది. అండ్ ఇంకోటి నా వాయిస్ ఎట్లుందో ఒకసారి కామెంట్స్లో అయితే చెప్పండి. ఒకసారి దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకుంటే చాలామంది లో వస్తుంది అంటారు. సో ఇప్పుడు ఎట్లుందో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ కామెంట్స్లో జై శ్రీ గణేష్ అని కూడా పెట్టండి. అండ్ నేను నిన్న 100 లైక్స్ చెప్పాను, 100 లైక్స్ చేయలేదు. సో 100 లైక్స్ వచ్చి చేయండి. సో దట్ అంటే రీచ్ తక్కువ ఉంది కాబట్టి సో దీన్ని బట్టి అయినా కొంచెం రీచ్ వస్తుంది. ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. అండ్ అందరికీ జై శ్రీ గణేష. అండ్ ఇక్కడ నుంచి మనం లాంగ్ వ్యూ అయితే తీసినాం. మన లాంగ్ వ్యూలో అక్కడ కార్పెంటరీ టీం అన్న వాళ్ళు అయితే పైన షెడ్ వర్క్ అయితే చేస్తారు. అండ్ ఈసారి షెడ్ చాలా పెద్దగా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కంటే చాలా పెద్దగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మనకి బిల్డింగ్ దాకా వస్తుండే. సో ఈ ఇయర్ అయితే చాలా పెద్దగా చేశారు అన్న వాళ్ళు. అంటే మన బిల్డింగ్ దాకా వస్తుండే అంటే ఓన్లీ ఇక్కడ దాకా. అండ్ ఈ ఇయర్ చూడండి సో చాలా పెద్దగా ఉంది. ఇంకోటి మన హైగ్రేవ్ స్వామికి సంబంధించిన బ్యాక్డ్రాప్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఒకసారి దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తా. అండ్ ఇంకోటి మనకి రేపటి నుంచి అయితే బాడీ పార్ట్స్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది అప్డేట్. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తా అన్నీ. ఇక్కడ మన లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి దగ్గర మొత్తం వర్క్స్ అయితే అండ్ వస్తున్నాయి చూపిస్తా. మొత్తం ఫ్రేమ్ లాగా వచ్చేసింది. యాక్చువల్ లాస్ట్ ఇయర్ లాగా కాకుండా 2023లో మనకి ఇక్కడ నరసింహస్వామి వస్తుండే. సో ఆ రూపం అక్కడ మొత్తం బ్యాక్డ్రాప్ ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా ఫ్రేమ్ కూడా అట్లనే వస్తుంది. ఒకసారి చూడొచ్చు. మొత్తం ఫ్రేమ్ వర్క్స్ అయితే అయిపోతాయి. మనకి ఆర్చులాగా అయితే రాదు. మనకి ఓన్లీ డైరెక్ట్ ఇట్లా ఏమంటారు సేమ్ మనకి 2022 నరసింహస్వామి లాగా వస్తుందో చూడ అట్లా వస్తుంది. ఒకసారి వైడ్ యాంగిల్ అండ్ ఇది వైడ్ యాంగిల్. సో చూడొచ్చు మనకి ఇట్లా నుంచి మళ్ళీ ఇట్లా క్రాస్గా వచ్చింది. సో ఇట్లా ఏమంటారు మనకైతే ఉంటుంది. మొత్తం ఫ్రేమ్ అయితే ఇంకా అవ్వలేదు. సో బ్యాక్ డ్రాప్స్ అంటే కొంచెం హారిజంటల్గా అయితే వర్క్స్ నడుస్తున్నాయి. సో అది అయిపోయినాక మొత్తం ఇంకా స్టార్ట్ చేస్తారు మా మెయిన్ బడా గణేష్ అయితే. అండ్ షెడ్ వర్క్ ఒకటి అయినాక డెఫినెట్లీ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ బేస్ ఒకటి రెడీ అవుతుంది. ఫ్రేమ్ అంతే. ఇదే అప్డేట్. షెడ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒకసారి ఓవరాల్గా చూడండి. అండ్ ఇదే ఫ్రేమ్ ఇంకా మనకి 23లో ఎట్లా వచ్చింది చెప్పినా కదా అట్లనే వస్తుంది మొత్తం. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి. లైక్ చేస్తలేరు. అండ్ ఇక్కడ మన కార్పెంటర్ టీం మొత్తం అక్కడ ఉంది. అండ్ షెడ్ వర్క్ అనేది మొత్తం అయిపోయినట్టు ఈరోజు మనకి పైన కూడా పెట్టేస్తారు. సో ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో ఇట్లా సో అలానే ఈడ కూడా పెడతారు. సో మనకి బేస్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇంకా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు చెప్పినా కదా. సో ఈ విధంగా వెల్డింగ్ ఇట్లా వెల్డింగ్ చేసుకుంటారు అన్న వాళ్ళు. సో ఇటు సైడ్ ఎట్లయితే ఫ్రేమ్ వచ్చిందో ఇటు కూడా అదే ఫ్రేమ్ వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇది. అండ్ ఇక్కడ మనకి బేస్ సంబంధించిన వర్క్స్ అయితే అయిపోయినట్టే. జస్ట్ మనకి ఇక్కడ గణేష్ పాదాలు వస్తాయి. అక్కడ మనకి స్పేస్ ఉంది కదా ఎందుకంటే గణేష్ పాదాలు వస్తాయి. అండ్ చాలామంది కామెంట్ చేయొచ్చు ఇది రష్ పడ్డది కదా ఎట్లా అంటే. సో రష్ ఏమి ఉండదు. సో డైరెక్ట్గా మనకి వెల్డింగ్ అనేది చేస్తారు కాబట్టి ఇంకా మనకి ప్రాబ్లం అంటే మట్టి కదా. సో మట్టి పెడతారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ ఇంకా ఫ్రేమ్స్ నడుస్తున్నాయి దేనికో చూడాలి. అండ్ ఇక్కడ మన గజ్జలమ్మ దేవి దగ్గర అయితే వర్క్స్ అయితే ఇంకా నడుస్తున్నాయి. అండ్ ఇక్కడ చెప్పిన హారిజాంటల్ పెడతారు అన్నీ. అట్లా ఇక్కడ కూడా ఇట్లా పెడతారు. అండ్ గజ్జలమ్మ దేవి దగ్గర మొత్తం వర్క్స్ అయితే ఓవరాల్గా అవ్వలే. జస్ట్ మనకి బేస్ సంబంధించిన వర్క్స్ అయినాయి. తర్వాత ఇంకా మనకి బ్యాక్ డ్రాప్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ వెనకాల స్పేస్ కూడా పెట్టారు. సో అదే ఎందుకంటే మనకి గణేష్ సంబంధించిన బాడీ పార్ట్స్ అనేవి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా ఈరోజు నుంచి. అండ్ షెడ్కి సంబంధించిన వర్క్స్ కూడా మొత్తం అయిపోయింది. అండ్ ఒకసారి చూపిస్తాను లాంగ్కి వెళ్ళి. అండ్ మేజర్గా అప్డేట్స్ ఏం లేవు మనకి. మొత్తం హైగ్రీవ స్వామి దగ్గర వర్క్స్ అయితే నడుస్తున్నాయి అంతే. అండ్ ఈసారి షెడ్ కూడా చాలా హైట్ ఉంది. సో అందరూ పైన కార్పెంటరీ టీం వాళ్ళందరూ గేర్ వైర్స్ యూజ్ చేసి అయితే సాయంతో చేస్తారు. ఎందుకంటే సేఫ్టీ కోసం. సో సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇక్కడికి వెళ్ళి చాలా పెద్దగా ఉంది. సో లాస్ట్ ఇయర్ కంటే. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఫ్రేమ్ అనేది వర్క్ అయిపోయింది. సో ఇదే ఇంకా ఫైనల్ ఫ్రేమ్.
చూడొచ్చు మొత్తం ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తం లాస్ట్ ఇంకా ఫ్రేమ్ బ్యాక్ డ్రాప్ వరకు ఎత్తు అండ్ ఇక్కడ దాకా పెట్టారు కదా. సో ఇదే లాస్ట్ ఇంకా గణేష్కి. అండ్ ఇక్కడ మనకి షెడ్ వర్క్స్ అనేవి స్టార్ట్ ఇంకా రెడీ అయిపోతాయి ఈరోజు కల్లా చెప్పినా కదా. సో ఈరోజు కల్లా అయిపోతాయి. మనకి రేపటి నుంచి మనకి స్వామివారికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో పవర్ జనరేటర్ మొత్తం పెట్టినాకైతే మొత్తం కంప్లీట్ అవుతాయి. మనకి పాదాలతో స్టార్ట్ చేస్తారు, పూజ కూడా చేసి మనకి పాదాలతో అయితే స్టార్ట్ చేస్తారు అంతే. అండ్ ఇక్కడ ఫ్రేమ్ చేస్తారు కదా. సో ఇదైతే మనకి బార్ గేట్ లాగా చేయడానికి, ఇందాక గేట్ లాగా చేసారు ఇవి ఇంకా బార్ గేట్లు. మనకి ఇది బార్ గేట్స్ లాగా, ఎందుకంటే మనకి విఐపీస్ వస్తారు కదా. సో విఐపీస్కి అయితే బార్ గేట్స్ లాగా యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ వెల్డింగ్స్ అయితే అయిపోయినాయి మొత్తం నుంచి. అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ మళ్ళీ మెష్ చేస్తారు, మెష్ చేసి మెష్ లాగా ఒకటి వస్తుంది. సో మెష్ చేసి దాని మీద మనకి మట్టి పైన అంటే గోనె సంచి వేసేస్తారు డైరెక్ట్. దీనికైతే మనకి వరిగడ్డి అదంతా కలిపి అయితే డైరెక్ట్ వేస్తారు. సో దీనికి ఎందుకు వేయారంటే దీని బరువు ఎక్కువ ఏం అవసరం లేదు కాబట్టి. దీనికైతే బరువు ఎక్కువ ఉంటుంది, అంటే గణేష్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద క్లాత్ వేసి మళ్ళీ వరిగడ్డి అండ్ ఎండుగడ్డి ఉంటుంది. సో దానికి కలిపి మట్టి వేసి మొత్తం బేస్ అయితే తయారు చేస్తారు. బేస్ అయిపోయినాక మనకి ఇంకా స్వామివారికి సంబంధించిన అంతా మొత్తం మెష్ చేసేసి స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా వదలరు, సో ఇట్లా అక్కడ ఉన్నాయి కదా. సో చీకులేసి సో అట్లా ఉండదు. తర్వాత దీని మీద మళ్ళీ మెష్ చేస్తారు. సో జాలి అంటారు కదా. సో జాలి అనేది వేస్తారు. జాలి వేసినాక ఇంకా మనకి మట్టి పని స్టార్ట్ చేస్తారు. సో వన్స్ ఇక్కడ షెడ్ వర్క్ అయినాక మొత్తం మనకి స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ స్టార్ట్ చేసేస్తారు చూడొచ్చు. అండ్ ఇక్కడ అప్డేట్ ఇదే, మనకి వెల్డింగ్ వర్క్ ఇంకా అవ్వలేదు కాబట్టి వెల్డింగ్ వర్క్స్ అయిపోయినాక ఇంకా మనకి స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ బార్ గేట్ లాగా ఓ విఐపీ పర్సన్స్ వస్తే జస్ట్ ఇట్లా గేట్ లాగా యూజ్ చేయడానికి. అండ్ ఇది అప్డేట్. సో నెక్స్ట్ ఇంకా నీకు రేపు మార్నింగ్ వస్తా. ఈవినింగ్ కుదరకపోవచ్చు, మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఈవినింగ్ కల్లా మనకి షెడ్ వర్క్ అయిపోతాయి, అంటే మధ్యాహ్నం కల్లా అయిపోతాయి నాకు తెలిసి. అండ్ చూడొచ్చు ఇంత పైనుంచి వర్క్ చేస్తారు అన్న. ఇక్కడ గజ్జలమ్మ దేవి దగ్గర ఓవరాల్ అయితే వర్క్స్ అయిపోయినాయి. సో ఇట్లా హారిజాంటల్ పెట్టుకొని వేస్తారు అంతా. అండ్ మొత్తం మనకి ఈ బేస్ వర్క్ అయిపోయినాక ఇంకా మనకి బ్యాక్ డ్రాప్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. దీని మీద మనకి చెప్పిన ఇందాక మనకి డైరెక్ట్ బేస్ వర్క్ గోనె సంచి వేస్తారు. వేసినాక దాని మీద కొంచెం వరిగడ్డి అదంతా వేసాక డైరెక్ట్ దీని మీద మనకి గ్రాస్ అయితే అంటే సీడ్స్ అయితే పెడతారు ప్లాంటింగ్కి. సో అట్లా పెట్టి మనకి ఇక్కడ గజ్జలమ్మ దేవి అయితే పెడతారు. దీనికి కూడా మనకి హైగ్రీవ స్వామి ఎట్లయితే వచ్చిరో సో ఆ విధంగా అయితే ఇక్కడ కూడా వస్తుంది చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చే అప్డేట్ ఇదే. సో ఓవరాల్గా ఇదే. అండ్ ఇక్కడ కూడా అట్లనే వాటి నడుస్తాయి. సో ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా మనకి సీకులు అనేది ఇట్లా పెడతారు స్ట్రైట్గా. సో మనకి మొత్తం 4 సైడ్స్ అయితే ఇట్లానే హారిజాంటల్ పెట్టి తర్వాత ఇంకా మనకి వర్క్స్ అనేది స్టార్ట్, ఇంకా బాడీ పార్ట్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. గణేష్ సంబంధించిన మెయిన్ బాడీ పార్ట్స్ వర్క్స్ అయితే ఈడ స్టార్ట్ అవుతాయి. సో అందుకే ఇక్కడ స్పేస్ అనేది పెట్టిరు చూడొచ్చు. ఓకే, మన కార్పెంటర్ టీము షెడ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ చేస్తారు. ఓ పైన మనకి కట్ చేస్తారు చూడొచ్చు. ఎందుకంటే మనకి ఇంకా హైట్ అయిపోయింది. సో మీడియం హైట్ తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి మనకు వర్టికల్గా అయితే షెడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇదే లాస్ట్. ఇంకా తర్వాత కట్ చేసుకుంటూ పోతారు. సేఫ్టీ బెల్ట్స్ యూజ్ చేసి అయితే అన్నవాళ్ళు చేస్తారు. చూడొచ్చు. సో ఇది అప్డేట్. అండ్ ఇది ఈరోజు అప్డేట్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇది ఈరోజు అప్డేట్. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ లైక్స్ కూడా 100 లైక్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి మనకి వాయిస్ ఎట్లా వస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.